స్వర్ణలోయ రెండవ భాగం. ఆ రోజు మహారాజు ధనుంజయుడు మహారాణి సావిత్రి నిద్ర లేచేసరికి బారెడు పొద్దెక్కింది. మెలకువ వచ్చిన మత్తు వీడడానికి వారిద్దరికీ కాసేపు పట్టింది. అప్పుడిద్దరికీ అసలు విషయం గుర్తుకు వచ్చింది. సూర్యోదయ సమయం దాటిపోయినందుకు ఇద్దరు ఎంతో బాధపడ్డారు. కాసేపటికి మహామంత్రి సంజయుడు సకుటుంబంగా వారిని చూడవచ్చాడు. రాజు జరిగింది మంత్రికి చెప్పాడు. అయ్యో, మా ఇంట్లోనూ అలాగే జరిగిందే. సుమతి ఇప్పుడిప్పుడే నిద్రలేచింది. వెంటనే మీ వద్దకు బయలుదేరి వచ్చాము. మనలో కోరికలు తీరే సమయంలో పరమశివుడి దర్శనం చేసుకున్నది నేనొక్కడిని అన్నాడు సంజయుడు. నీవు ఏం కోరుకున్నావు అని అడిగాడు మహారాజు ధనుంజయుడు. ప్రభు, నా మనసులో ఉన్నది ఒక్కటే కోరిక. అందుకే నిన్నంతా ఉపవాసమున్నాను. ఉదయం శివమందిరానికి వెళ్ళాను. తమకు పుత్రప్రాప్తి కావాలన్న కోరిక ఒక్కటే నాలో కలిగి ఉన్నది. కాని ఆ సమయంలో నేను శివుని సన్నిధిలో ఎన్నడూ ఎరుగని పరవశం చెందాను. అప్పుడు నేను సర్వం మర్చిపోయాను. అక్కడ కాసేపు ఉండి భగవంతుణ్ణి స్తోత్రం చేసి ఇల్లు చేరాను. అప్పటికి గాని నాకు స్ఫురించలేదు. ఆ అమూల్య సమయంలో భగవంతుణ్ణి నేనేమీ కోరలేదని అన్నాడు సంజయుడు. సావిత్రి నొచ్చుకొని, అయ్యో, ఆ సమయంలో భగవంతుని దర్శనం చేసుకునే అదృష్టం తమకు కలిగింది. మీకోసమైనా ఏదైనా కోరుకోవలసింది అని అన్నది. లేదు మహారాణి, నాలో నా కోసం ఏ కోరికలు లేవు. ఇప్పటికి ఉన్న కోరిక ఒక్కటే. సమయానికి అది స్ఫురించలేదు అన్నాడు సంజయుడు. మంత్రి, మాకు పుత్రయోగం లేదు. ఉంటే మాకే మెలకువ వచ్చి ఉండేది. అంతా ఆ దేవుడి అభిష్టం. శివాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు కదా అన్నాడు ధనుంజయుడు నిట్టూర్చుతూ. అలా అనకండి ప్రభు. తమకు పుత్రయోగం ఉన్నదనే నా నమ్మకం. ఆ సమయంలో నాకు పరమశివుడి దర్శనం కావడం మన అదృష్టం. లీలామానుష విగ్రహుడు. ఆయనకు మన మనసులోని మాట చెప్పాలా? అన్నీ తెలుసుకొని ఆయన నా కోరిక తీర్చగలడు. చూస్తూ ఉండండి, అంతా నేను చెప్పినట్లే జరుగుతుంది అన్నాడు సంజయుడు. అంతలో కాపలా భటుడు ఒకడు అలా వచ్చి బైరాగి ఒకడు రాజదర్శనం కోరుతున్నట్లు చెప్పాడు. రాజాజ్ఞ కాగానే బైరాగి అక్కడికి వచ్చాడు. బైరాగి కాషాయ వస్త్రాలు ధరించాడు. గుబురుగా పెరిగిన గడ్డం, మీసాల వెనుక కూడా ఆయన ముఖం తేజస్సుతో వెలిగిపోతున్నది. ఆయన భుజానికి కాషాయపు జోలే వేలాడుతున్నది. అక్కడున్న వారందరూ అప్రయత్నంగా బైరాగికి నమస్కరించారు. బైరాగి చేతులెత్తి అందర్నీ దీవించి ధనుంజయుడితో, మహారాజా, నీవు సత్పురుషుడివి. నీ రాణి మహాపతివ్రత. మీ దంపతులకు సంతానం లేనందుకు దేశంలోని ప్రజలందరూ దిగులు చెంది ఉన్నారు. అందుకే ఈ రోజున సూర్యోదయ కాలంలో నీ దేశ ప్రజలలో ఒక్కరు కూడా తమ కోసం ఏమీ కోరుకోలేదు. అందరూ మీకు పుత్రప్రాప్తి కావాలనే కోరుకున్నారు. ఇంతగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న నీవు ధన్యుడివి అని అన్నాడు. ఇది వింటూనే మంత్రి తడబడ్డాడు. సుమతి రాజదంపతుల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. ధనుంజయుడు బైరాగి వచ్చిన పని అడిగాడు. నా వద్ద ఒక అద్భుత ఫలమున్నది. అది భుజించిన స్త్రీకి దివ్యాంశ గల కొడుకు పుడతాడు. పరమ యోగ్యుడి భార్యకు ఫలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతో కాలంగా ప్రపంచ సంచారం చేస్తున్నాను. ఇన్నాళ్లకు నీవు దొరికావు అంటూ తన జోలిలో నుంచి మిలమిలా మెరిసే పండు ఒకదాన్ని తీసి రాజుకి అందించాడు ఆ బైరాగి. రాజు ఆ అద్భుత ఫలాన్ని భార్యకు ఇచ్చాడు. సావిత్రి ఆ ఫలాన్ని వెంటనే భుజించి బైరాగికి నమస్కరించింది. అప్పుడు ఆ బైరాగి, శీఘ్రమేవా సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆమెను దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ధనుంజయుడు సంజయుణ్ణి కౌగిలించుకొని, మంత్రి, నీది నిజంగా అమృతవాక్కు. నీ హృదయం ప్రేమమయం. మా కోరిక తప్పక తీరుతుందని నువ్వు అన్నావు కదా. వెంటనే బైరాగి వచ్చి అద్భుత ఫలాన్ని ఇచ్చి వెళ్ళాడు అని మెచ్చుకున్నాడు. నాది నిజంగా అమృతవాక్కే అయితే ఇప్పుడు జరిగిన దానికి నన్ను నేనే క్షమించుకోలేను. ఎంతో కష్టపడి పథకం వేసి పాయసంలో మత్తుమందు కలిపితే అంతా వృధా అయ్యింది అని మనసులో బాధపడుతూ పైకి సంతోషం నటించాడు సంజయుడు. అలా రోజులు గడిచాయి. కొంతకాలానికి రాణి సావిత్రి పన్నంటి మగబిడ్డను కన్నది.
రాజదంపతులు ఆ బాలుడికి విజయుడని పేరు పెట్టారు. విజయుడు పుట్టినందుకు చంపక దేశమంతటా వేడుకలు జరుపుకున్నారు ప్రజలు. విజయుడంటే మంత్రి కుమారుడు వినయుడికి గొప్ప అనుబంధం ఏర్పడింది. వాడు రోజు అంతఃపురానికి వెళ్లి విజయుడితో ఆడుకునేవాడు. ప్రతిరోజు ఇంటికి తిరిగి వచ్చి విజయుడి చేష్టలు చెప్పి ముచ్చట పడుతూ ఉండేవాడు. ఆ కబుర్లు వింటున్నప్పుడల్లా సంజయుడికి మనసులో భగ్గుమనేది. కొడుక్కి విజయుడి మీద విషం నూరిపోయాలి అనుకున్నాడు. కాని వినయుడు రహస్యం దాచలేడు. అందుకని ఆయన ఏం చెయ్యాలా అని పలు విధాలా ఆలోచించసాగాడు. వినయుడు రాజు కావాలని సంజయుడి ఆశ. అందుకు విజయుడు అడ్డు. వినయుణ్ణి మట్టు పెట్టాలంటే అందుకు భార్య గాని కొడుకు గాని సహకరించరు. పైగా వాళ్ళు విజయుణ్ణి సొంత మనిషిలాగా భావిస్తున్నారు. విజయుణ్ణి చంపడం కోసం సంజయుడు భాగవత పారాయణం ప్రారంభించాడు. భాగవతంలో శ్రీకృష్ణుడు శిశువై ఉండగా కంసుడు ఎన్నో హత్యా ప్రయత్నాలు చేశాడు. అవన్నీ శ్రద్ధగా చదివి తెలుసుకున్నాడు సంజయుడు. కంసుడు ఉపాయాలు అమలు చెయ్యడంలో సంజయుడికి ఒక పెద్ద ఇబ్బంది అగుపించింది. కంసుడు మహారాజు. ఆయనకు ఎందరో అనుచరులు ఉన్నారు. కృష్ణుణ్ణి చంపడానికి ఆయన వారిని వినియోగించాడు. ఇక్కడ విజయుడు మహారాజు బిడ్డ. తనకు అనుచరులు లేరు. తను తప్ప మిగిలిన వారందరూ రాజభక్తులు. ఏం చేసినా తను ఒంటరిగా చెయ్యాలి. ఇతరుల చేత చేయించినా అది పురమాయించడం వల్ల అవ్వదు. ప్రమాదవశాత్తు జరిగినట్లు ఉండాలి. ఇలా ఆలోచించి సంజయుడు విజయుణ్ణి చంపడానికి వినయుణ్ణి ఉపయోగించాలి అనుకున్నాడు. ఒకరోజు రాజాంతపురంలో వినయుడు విజయుణ్ణి ఆడిస్తున్నాడు. అప్పుడు వినయుడి వయసు 1 ఏడాది మాత్రమే దాటింది. వినయుడు బంతిని విసిరితే అది పైన వ్రేలాడుతున్న గాజు దీపానికి తగిలింది. అది పగిలి అద్దం ముక్కలు కింద పడ్డాయి. ఆ సమయంలో అక్కడికి సంజయుడు వెళ్ళాడు. పరిస్థితి చూసి కంగారుగా నటిస్తూ, వినయ, విజయుడు పగిలిన అద్దం ముక్కలు పట్టుకుంటే ప్రమాదం, అతడిని ఎత్తుకో అని అన్నాడు. వినయుడు వెంటనే విజయుణ్ణి ఎత్తుకున్నాడు. అప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. మంత్రి పగిలిన అద్దం ముక్కలను ఏరుతున్నట్లు కూర్చొని వాటి సూది భాగాలు పైకి వచ్చేలాగా నిలబెట్టాడు. మొత్తం 4 అద్దం ముక్కలు అలా నిలబెట్టాక, వినయ, యువరాజుని ఇలా తీసుకొనిరా అని అన్నాడు. వినయుడు విజయుడిని ఎత్తుకొని అద్దం ముక్కల దాకా వచ్చాడు. మంత్రి వినయుని చూస్తూ, అరే, నీ పాదాల దగ్గర పాములా ఉన్నదే అని అన్నాడు. అంతే, వినయుడు విజయుణ్ణి అప్రయత్నంగా విడిచిపెట్టాడు. అప్పుడే అక్కడ అడుగుపెట్టిన మహారాణి కెవ్వుమని అరిచింది. అప్రయత్నంగా సంజయుడు చెవులు మూసుకున్నాడు. కొందరు రాజభటులు పరుగున వచ్చారు. విజయుడు అప్పటికి క్రింద పడ్డాడు. రాజభటుడు ఒకడు వాడిని చటుక్కున పైకి ఎత్తాడు. అప్పుడు కింద ఉన్న గాజు పెంకు ఒకటి గీరుకొని అబ్బా అని ఆ భటుడు బాధగా మూలిగాడు. అప్పటికి రాణి కూడా అక్కడికి వచ్చి, అరే, ఇక్కడ అన్ని గాజు పెంకులు ఉన్నాయే, నా బాబుకి ఏమయ్యిందో ఏమిటో అంటూ ఆదరా బాదరాగా విజయుడిని ఎత్తుకుంది. ఆశ్చర్యంగా విజయుడు ఒంటి మీద ఎక్కడా చిన్న గాయం కూడా లేదు. సంజయుడు ఆశ్చర్యపడి నేల మీద చూస్తే తను నిలబెట్టిన గాజు పెంకులు నుగ్గు నుగ్గు అయి ఉన్నాయి. అదృష్టవంతుడు, సూదిమొన మీద పడలేదు. బాలుడు పడే సమయానికి బల్లపరుపుగా పడి ఉంటాయి అనుకున్నాడు సంజయుడు. మహారాణి విజయుణ్ణి గద్దించి చూస్తూ, ఏం జరిగింది అని అన్నది. వినయుడు లెంపలు వేసుకొని, నావి వదుల చేతులు, ఇంకెన్నడూ యువరాజుని ఎత్తుకోను, దూరం నుంచే ఆడిస్తాను, నన్ను మాత్రం ఇక్కడకు రావద్దు అనకండి అన్నాడు సావిత్రితో. సావిత్రి వాడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని తలని మిరింది. వేలు తెగిన భటుడు, యువరాజుని ఎత్తుకోబోయిన నాకు గాయమయ్యింది. గాజు పెంకుల మీద పడిన యువరాజుకి చిన్న గాయం కూడా కాలేదు. ఆశ్చర్యంగా ఉన్నదే అని అన్నాడు. కారణ జన్ముడు, వాడికి ఎవరన్నా అన్యాయం తలపెట్టినా ఫలించదు అన్నాడు సంజయుడు. అవును, అలాగే జరుగుతుంది. మీది అమృత వాక్కు అన్నది సావిత్రి. అప్పుడు సంజయుడు మనసులో తనను తానే తిట్టుకొని, నాది అమృత వాక్కని తెలుసులేండి, నా శత్రువుని నేనెందుకు దీవిస్తానో తెలియదు. ఇక మీద యువరాజు గురించి ఒక్క మంచి మాట కూడా అనకూడదు అని అనుకున్నాడు. అయితే యువరాజుకి ప్రమాదం జరగనందుకు ఆయన ఆశ్చర్యం మాత్రం అలాగే ఉన్నది.
ఆ తర్వాత యువరాజుపై హత్యా ప్రయత్నం చెయ్యాలంటే ఆయన భయపడ్డాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. ఒక రోజున అప్పుడు విజయుడికి 5 ఏళ్లు. బంగారు గిన్నెలో బువ్వ తింటున్నాడు విజయుడు. 3 ఏళ్ల వయసు నుండి వాడు అంతే. తన పని తానే చేసుకుంటాడు. తల్లికి గోరుముద్దలు తినిపించాలన్న కోరిక 3 ఏళ్ల వయసు దాకానే చెల్లింది. భోజనం పూర్తయ్యాక వాడు పిల్లలతో కలిసి ఆడుకునేందుకు వేరే స్థలానికి వెళ్ళాడు. అంతలో ఒక పిల్లి మెల్లగా అటుగా వచ్చింది. ప్రతిరోజు విజయుడు విడిచిపెట్టింది తినటం దాని అలవాటు. పిల్లి బంగారు గిన్నెలో మూతి పెట్టింది. ఉత్సాహంగా గిన్నెను నాకింది. అంతే, కొద్ది క్షణాల్లో గిలగిలా కొట్టుకొని మరణించింది. ఆ దృశ్యం చూసిన దాసీలు కంగారు పడి వెళ్లి రాణికి చెప్పారు. వెంటనే రాజవైద్యుడికి కబురు వెళ్ళింది. యువరాజు భోజనంలో విషం కలిసినట్లు నిర్ధారించబడింది. ప్రతిరోజు అన్ని పరీక్షలు జరిగాకనే భోజనం యువరాజు దాకా వస్తుంది. విచారించగా ఆ రోజు కూడా అన్ని పరీక్షలు సక్రమంగా జరిగినట్లు తెలిసింది. యువరాజుకి ముందు ఆ భోజనం రుచి చూసిన వాడు కూడా పిడుగులా ఉన్నాడు. ఆహారంలో విషమెలా కలిసిందన్న విచారణ ఒక మూల కొనసాగుతూ ఉండగా మహారాణి మనసు యువరాజు కోసం ఆక్రోశించింది. తను మహారాణినని, తనకు దాసజనమున్నారని మరిచి ఆమె క్రీడా మందిరానికి పరుగు తీసింది. సావిత్రి క్రీడా మందిరం చేరుకునేసరికి అక్కడ కలకలం ఎక్కువగా ఉన్నది. ఎందరో బాలురు గుంపుగా గుమికూడి ఉన్నారు. సావిత్రి వారిని సమీపించి గుంపును చీల్చుకొని వెళ్ళింది. మధ్యలో వెలికిలా పడి ఉన్నాడు విజయుడు. ఎవరెంత కుదిపినా కదలడం లేదు, మెదలడం లేదు. విజయ అంటూ అరిచి కుప్పలా కూలిపోయింది సావిత్రి. కాసేపటికి మహారాణి సావిత్రికి మెలకువ వచ్చి కళ్ళు విప్పింది. చూస్తే తాను అంతఃపురం మందిరంలో హంసతూలిక తల్పం మీద పడుకుని ఉన్నది. పక్కనే ఉన్న మహారాజు ధనుంజయుడు ఆతృతగా, రాణి, నీకిప్పుడు ఎలా ఉన్నది అని అడిగాడు. మహారాణి చటుక్కున లేచి కూర్చొని, విజయుడేడి, వాడు క్షేమమేనా అని అన్నది. విజయుడికేం, వాడు నిక్షేపంలా ఉన్నాడు అన్నాడు మహారాజు. ప్రభు, యువరాజుపై విషప్రయోగం జరిగిందని తమకు తెలియదా అన్నది సావిత్రి కంగారుగా. అలాంటి అనుమానం నాకు కలగలేదు. కానీ మన మంత్రి సంజయుడికి ఈ విషయమై అనుమానంగా ఉన్నది. రాజవైద్యుల చేత అన్ని రకాల పరీక్షలు చేయిస్తున్నాడు. కొద్ది క్షణాల్లో ఇక్కడికి రావచ్చు అని ధనుంజయుడు అంటూ ఉండగా సంజయుడు రాజవైద్యుణ్ణి వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు. నా విజయుడు ఏడి అన్నది మహారాణి సావిత్రి ఆతృతగా. రాజవైద్యుడు మందహాసం చేసి, కంగారు వలదు మహారాణి, యువరాజు విషాహారం భుజించిన మాట వాస్తవం. ఆ విషం క్షణాల మీద మనిషి ప్రాణాలు తీయగలదన్నది కూడా వాస్తవం. కానీ యువరాజు సామాన్యుడిలాగా తోచడం లేదు. విషాన్ని ఆహారంలా జీర్ణించుకున్నాడు. పాండవ మధ్యముడు భీమసేనుడి అంశ అతడిలో ఉండి ఉండాలి అని అన్నాడు. ఏడి, నా విజయుడేడి, ఒక్కసారి కల్లారా వాణ్ణి చూస్తాను అన్నది సావిత్రి వైద్యుడి మాటలకు ఉపశాంతి పొందకుండా. విషం ప్రమాదకరమైనది. అయితే అది యువరాజుపై మత్తుమందులా మాత్రం పనిచేసింది. అతడిప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడు. కాసేపటికి నిద్ర లేస్తాడు. మెలకు వచ్చే వరకు నిద్రపోనివ్వండి అని అతడి ఆరోగ్యానికి మంచిది. యువరాజుకి ప్రాణ ప్రమాదం లేదని నేను హామీ ఇస్తున్నాను అన్నాడు వైద్యుడు. అప్పటికి సావిత్రి శాంతించింది. అయితే యువరాజు ఆహారంలో విషమెలా కలిసిందన్న చర్చ అప్పుడు మొదలయ్యింది. ఆహారాన్ని పరీక్షించడం అయ్యాక యువరాజు తినేలోగా అందులో భయంకర విషం కలిసింది. ఎవరు కలిపి ఉంటారు? ఇది ఎవరో బాగా దగ్గరవారు చేసి ఉండాలి అన్నది సావిత్రి. అప్పుడు సంజయుడు నెమ్మదిగా, మహారాణి, కాస్త ఆలోచించండి. దేశంలో ప్రతి పౌరుడు స్వార్థాన్ని మరిచి ఒక కోరికను కోరడం వల్ల తమకు విజయుడు పుట్టాడు. అలాంటి తమకు అంతఃపురంలో శత్రువులు ఎవరు ఉంటారు అని అన్నాడు. అయితే విషమెలా కలిసిందంటారు అన్నాడు ధనుంజయుడు. ప్రమాదవశాత్తు జరిగి ఉండాలి అన్నాడు సంజయుడు. ధనుంజయుడు మంత్రి వంక అనుమానంగా చూస్తూ, విషం ప్రమాదవశాత్తు కలవడమేమిటి? ఈ విషయమై వెంటనే దర్యాప్తు అవసరమని నీకు తోచకపోవడం ఇంకా విడ్డూరంగా ఉన్నది అని అన్నాడు.
సంజయుడు గొతుక్కుమని, ప్రభు, విజయుడు కారణజన్ముడు. అతడికి అద్భుత శక్తులు ఉన్నాయి. వాటి గురించి మనకు తెలియాలని కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది నా ఉద్దేశం అని అన్నాడు. వాడు నీకు కారణజన్ముడిలా కనబడవచ్చు, నాకు మాత్రం ముక్కుపచ్చలారని పసిబాలుడు అన్నాడు ధనుంజయుడు. ప్రభు, పితృహృదయాన్ని నేను అర్థం చేసుకోగలను. నంద వసుదేవులు కూడా శ్రీకృష్ణుడి గురించి ఇదే విధంగా భ్రమపడుతూ ఉండేవారు. ముక్కుపచ్చలారని యువరాజు ప్రతాపాన్ని రేపు తమరే కల్లారా చూడగలరు అని వెళ్ళిపోయాడు మంత్రి. మరుసటి రోజు ఉదయం విజయుడికి వినయుడికి కత్తి యుద్ధంలో పోటీ ఏర్పాటయింది. ఆ పోటీ చూడటానికి ధనుంజయుడు మాత్రమే రావాలని షరతు పెట్టాడు సంజయుడు. రాణి రావటానికి అభ్యంతరం ఏమిటి అన్నాడు ధనుంజయుడు. పసిబాలుడి కత్తి యుద్ధాన్ని నిశ్శబ్దంగా చూడగల శక్తి స్త్రీలకు, అందులోనూ తల్లికి బొత్తిగా ఉండదు అన్నాడు సంజయుడు. విజయ వినయుల కత్తి యుద్ధాన్ని రాజు మంత్రి తిలకించసాగారు. విచిత్రం ఏమిటంటే విజయుడు ఖడ్గ విన్యాసంలో చూపే నేర్పు వాడి వయసుకు తగినట్లుగా లేదు. ఆరితేరిన గురువు శిష్యుడికే పాఠం నేర్పుతున్న తీరులో కత్తిని కదుపుతూ వాడు తనకంటే 5 ఏళ్ల పెద్దవాడైన వినయుడి గుండెలలో గుబులు పుట్టించగలడు. తనయుడి ప్రతాపం చూసి ధనుంజయుడు మురిసిపోయాడు. విజయుడు కత్తిని ఒడుపుగా పట్టుకున్నాడు. ఎదురు దెబ్బలు చక్కగా కాచుకుంటున్నాడు. కత్తిని మెరుపుతో తిప్పుతున్నాడు. కాసేపటికి వినయుడు ఆయాసపడి ఆగాడు. విజయుడు ఆగాడు. విజయ, నీ వెనక అదేమిటి అన్నాడు వినయుడు. విజయుడు వెనక్కి తిరిగాడు అంతే. వినయుడు తన కత్తిని మెరుపు వేగంతో పైకెత్తి విజయుడు వీపు మీద కొట్టాడు. ఊహించని ఈ పరిణామానికి తెల్లబోయిన ధనుంజయుడు కంగారుపడి, ఏ వినయ, ఆగు అన్నాడు. అప్పటికే వినయుడు విజయుణ్ణి వెన్నుపోటు పొడవటంతో చివ్వున చిమ్మే రక్తాన్ని చూడలేక అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు. కాని అప్పుడు రక్తం చిమ్మలేదు సరికదా, ఖనేలమన్న పెద్ద చప్పుడై కత్తి 2 ముక్కలై కింద పడిపోయింది. ప్రభు, కళ్ళు తెరవండి అన్నాడు సంజయుడు. ధనుంజయుడు కళ్ళు తెరిచి కొడుక్కే ప్రమాదము జరగకపోవడం గమనించి క్షణం పాటు తృప్తిపడ్డాడు. తర్వాత ఉరుముతున్న కంఠంతో, వినయ, నువ్వు యువరాజును హత్య చెయ్యటానికి ప్రయత్నించావు. ఇందుకు నీ సంజాయిషీ ఏమిటి అని అన్నాడు. వినయుడు వినయంగా, ప్రభు, యువరాజును నేనెందుకు హత్య చేస్తాను? అతడు నా ప్రాణమిత్రుడు. అతడికేదైనా ప్రమాదమంటే నా ప్రాణాల్ని అడ్డి తన ప్రాణాలు కాపాడగలను అని అన్నాడు. మరైతే నువ్విప్పుడు చేసిందేమిటి అన్నాడు ధనుంజయుడు కోపంగా. ఖడ్గయుద్ధంలో ప్రాణమిత్రుణ్ణి కూడా నమ్మకూడదు. అన్ని వేళలా చాటు దెబ్బకు సిద్ధపడి ఉండాలి. ఈ రోజు యువరాజుకు నేను చెప్పిన పాఠం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇది నేను నా తండ్రి ఆదేశం మీద చేశాను అన్నాడు వినయుడు. నీ పాఠం విజయుడి ప్రాణాలు తీసి ఉంటే అన్నాడు ధనుంజయుడు. ప్రభు, నా కత్తికి పదును లేదని, అది యువరాజు ప్రాణాలు తీయదని నా తండ్రి నాకు నమ్మకంగా చెప్పినందువల్లే అలా చెయ్యగలిగాను అన్నాడు వినయుడు. ధనుంజయుడు చటుక్కున లేచి విరిగిన వినయుడి కత్తిని తీశాడు. సగం విరిగిన కత్తిని తీసుకొని పక్కనున్న బల్ల మీద బలంగా కొడితే ఆ బల్ల 2గా చీలిపోయింది. ఈ కత్తికి పదును లేదా మహామంత్రి? అదృష్టం కొద్దీ విజయుడి ప్రాణాలు దక్కించుకున్నాడు. కానీ నీవు నీ తనయుణ్ణి హత్యకు ప్రోత్సహించినట్లు నాకు తోస్తున్నది. ఎందుకు చేశావిదంతా అన్నాడు ధనుంజయుడు. సంజయుడు వినయంగా, ప్రభు, తమరి అనుమానం సహజమే. కానీ నేనింత బహిరంగంగా తమరి కళ్ళెదుటే నా కుమారుణ్ణి యువరాజు హత్యకు ప్రోత్సహించడం అసహజమని తమకు తోచడం లేదా అని అన్నాడు. ఏమిటో నాకంతా అయోమయంగా ఉన్నది అన్నాడు రాజు. ప్రభు, నా తనయుడు యువరాజుకి ప్రాణమిత్రుడు. వాడికి నేనన్నా నమ్మకం. యువరాజుకి ఖడ్గ విద్యలో కొత్త పాఠం నేర్పడం కోసం నేను వాడికి కత్తికి పదును లేదని అబద్ధం చెప్పాను. నిజం చెబితే వాడు యువరాజుని వెన్నుపోటు పొడవడు. ఇక మన యువరాజు విషయం తీసుకుంటే అతడు భీమసేనుడిలా విషాన్ని జీర్ణించుకోగలడు. సుయోధనుడిలా వజ్ర శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఎలాంటి ఆయుధమైనా అతడి శరీరానికి తగిలి మొక్కలు కావాల్సిందే తప్ప అతన్ని బాధించలేదు.
ఈ విషయం తమకు ప్రత్యక్షంగా నిరూపించాలనే ఈ ఏర్పాటు చేశాను అన్నాడు సంజయుడు. ధనుంజయుడు అనుమానంగా, అయితే విషాహారం కూడా యువరాజు చేత నువ్వే తినిపించావా అని అన్నాడు. సంజయుడు చెంపలు వేసుకొని, రామరామ, ఎంత మాట! యువరాజుది వజ్ర శరీరమని గాజు పెంకుల నాటి అనుభవంతో తెలుసుకున్నాను. కానీ విషాన్ని జీర్ణించుకోగలడని ప్రమాదవశాత్తు తెలిసింది. ఆ ప్రమాదం మన మంచికే వచ్చింది కాబట్టి దాని గురించి మరిచిపోవడం మంచిది అని అన్నాడు. ధనుంజయుడు దీనికి తల ఊపి, సంజయ, నాకు పసిబాలుడిలా కనిపించే యువరాజు అసామాన్యుడని నీ కారణంగానే తెలుసుకోగలుగుతున్నాను. ఇప్పుడు నా మనసు తేలిక పడింది. నీ వంటి మంత్రి ఉండటం నా అదృష్టం అని అన్నాడు. రాజుకి తన మీద నమ్మకం పెరిగిందని సంజయుడు ఎంతో సంతోషించాడు. ఒక్కొక్కటిగా తన ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటే వాటి సాయంతోనే ఆయన రాజుకి తనపై మరింత నమ్మకం కలిగించగలుగుతున్నాడు. చిన్నతనంలో విజయుడు గాజు పెంకుల మీద పడి ఒక్క గాయం లేకుండా బయటపడ్డాక ఎవరూ చూడనప్పుడు కత్తితో అతన్ని రెండుగా నరకాలి అనుకున్నాడు సంజయుడు. కానీ అప్పుడు కత్తి రెండు ముక్కలు అవడంతో అసలు విషయం తెలుసుకున్నాడు. అంతకు ముందు మొన్న తనే విషప్రయోగం చేశాడు. క్రమంగా యువరాజు సామాన్యుడు కాదని తెలుస్తున్నది. తన ఆగడాలను తెలివిగా మరుగున పరుస్తున్నాడు. అయినా సంజయుడి బుద్ధి మారలేదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదన్న సామెత ఊరికే రాలేదు మరి. మహారాజుకి తన మీద పూర్తి నమ్మకం కుదిరింది కాబట్టి తిరుగులేని మరో ప్రయత్నం చెయ్యాలనుకున్నాడు సంజయుడు. అదృష్టం కలిసి వచ్చి ఒక రోజున యువరాజు విజయుడు అంతఃపురం కొలను సమీపంలో ఒంటరిగా ఉండటం గమనించాడు సంజయుడు. ఆ పక్కనే ఉన్న మందార వృక్షం వద్దకు వెళ్లి కొన్ని పూలపై మత్తు పదార్థాన్ని చల్లాడు. తాను చెట్టు వెనుక దాక్కొని అదే పనిగా చెట్టును కుదిపాడు. కదులుతున్న మందార వృక్షం విజయుడిని ఆకర్షించింది. వాడు పరుగున చెట్టు వద్దకు వచ్చాడు. చెట్టు కదలటం ఆగిపోయింది. వాడు ఆకర్షణీయంగా కనిపించే ఆ చెట్టులోని ఓ పువ్వును కోసి వాసన చూశాడు. అది చాలా బలమైన మత్తు పదార్థం. క్షణాల మీద విజయుడికి స్పృహ తప్పింది. సంజయుడు చటుక్కున బయటకు వచ్చాడు. అటూ ఇటూ చూశాడు. ఎవరూ చూడకుండా విజయుడిని ఎత్తుకొని తీసుకొని వెళ్లి కొలనులో పడవేశాడు. బుడుంగున వాడు మునుగుతూ ఉంటే కాసేపు బుడగలు పైకి వచ్చాయి. సంజయుడు కొద్ది క్షణాలు అక్కడే ఉన్నాడు. విజయుడు ఇక పైకి తేలడని నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికి అంతఃపురంలో యువరాజుకే అన్వేషణ మొదలయ్యింది. విజయుడు ఎక్కడా కనబడకపోగా కొందరు భటులు అంతఃపుర కొలను వద్దకు వచ్చి అందులోకి దూకి చూస్తున్నారు. ఇంకా ఉంది.